మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే ఒక్క ట్వీట్ కూడా గవర్నమెంట్ రూల్స్ లో లేకుండా ఉంటే ఏమవుతుంది అని. ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ ఏంటంటే మన ఎక్స్ అంటే ఫార్మల్ గా మన ట్విట్టర్ వర్సెస్ ఇండియా గవర్నమెంట్ ఒక కోర్ట్ కేస్. రీసెంట్ గా ఎక్స్ కోర్ట్ లో లాసూట్ ఫైల్ చేసింది అగేన్స్ట్ ఇండియా న్యూ ఎక్స్పాండెడ్ సెన్సర్షిప్ పవర్స్ పైన. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా కంపెనీస్ కాంటెంట్ రిమూవ్ చేయాలి అంటే చేయాల్సిందే, ఈవెన్ ఇఫ్ ది కాంటెంట్ ఇజంట్ బ్రేకింగ్ ఎనీ ఇండియన్ లా. అది ఇండియన్ లాలో ఏమి ఎఫెక్ట్ చేయకపోయినా, ఇండియన్ లా అగేన్స్ట్ కి లేకపోయినా రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేయాలి. దానికి కౌంటర్ గా ఎక్స్ చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, దాన్ని ఇలా రిస్ట్రిక్ట్ చేయడం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కి అగేన్స్ట్ గా ఉంటుంది. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది 2021 నుండి. ఇండియా ఐటీ రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కంపెనీస్ ఎక్స్, మెటా, యూట్యూబ్ కి అకౌంట్ సస్పెన్షన్, కాంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు 2025 లో సిచ్యువేషన్ ఇంకా పెరిగింది. ఏంటంటే కొత్త పవర్స్ వల్ల పోస్ట్, వీడియోస్, ఈవెన్ ట్రెండ్స్ కూడా బ్లాక్ చేయొచ్చు ఇన్స్టెంట్ గా. కోర్టులో ఎక్స్ చెప్తుంది ఇండియా లాంటి లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీలో సిటిజన్స్ కి రైట్ టు ఎక్స్ప్రెషన్ ప్రొటెక్ట్ చేయడం మన డ్యూటీ. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫేక్ న్యూస్ కంట్రోల్ కోసం ఇలా బ్లాక్ చేయడం చాలా నెసెసరీ. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? అది ఇంకా పెండింగ్ లో ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ గా ఉంది, ఈ కేస్ డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మీరు చెప్పండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంటా లేదా సేఫ్టీ అండ్ కంట్రోల్ ఎక్కువ అవ్వాలా?